పుస్తకాలలో అక్షరాలను చదివినట్లుగా ఉపాధ్యాయుడు పిల్లల మనస్తత్వాన్ని చదవగలిగితే అద్భుతాలు చేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి విద్యార్థికి కూడా ఉపాధ్యాయుడు ఎంతో ముఖ్యమైన వాడు. ఎందుకంటే ఉపాధ్యాయుడు చెప్పింది వేదంగా పిల్లలు ఆచరిస్తారు. ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఒక పిల్లవాడిని ఎలా తయారు చేయాలనుకుంటే అలా తయారు చేయగలడు. అంతటి గొప్ప శక్తి ఉపాధ్యాయుడికి మాత్రమే ఉంది. నేటి కాలంలో ఉపాధ్యాయులు ఈ విధంగా ఎంతమంది పాటిస్తున్నారు? చాలా వరకు పాఠశాలకి వచ్చామా, వెళ్ళామా అన్నట్లు మాత్రమే ఉంటున్నారు. ఉపాధ్యాయునికి, విద్యార్థినికి మధ్యలో ఉండే ఆ సంబంధం అనేది ఇప్పుడు లేకుండా పోయింది. ఒకప్పుడు ఉపాధ్యాయునికి, విద్యార్థినికి, గురువు శిష్యుల మధ్యలో తండ్రి కొడుకుల సంబంధం ఉండేది. ఇప్పుడు అలాంటి సంబంధం ఉందా? మనం చెప్పిన పాఠం పూర్తయిందా, వెళ్ళిపోయామా, నెక్స్ట్ డే వచ్చామా, మళ్ళీ చూసామా, వెళ్ళామా అన్నట్టుంది. ఒక ఉపాధ్యాయుడు, ఒక విద్యార్థి అసలు ఏం చేస్తున్నాడు, అతను ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, దీనికి మనం ఏం చేయగలం, ఏం చేస్తే ఈ విద్యార్థిలో మార్పు వస్తుంది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా ఒక ఆణిముత్యం లాగా తయారవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఒక్కసారి తమకు తముగా మననం చేసుకోండి. నిజంగా మేము ఉపాధ్యాయ వృత్తికి న్యాయం చేస్తున్నామా, లేదా ఏదో మమ అనిపిస్తున్నామా అని ఒకసారి ఆలోచించండి. ఏ వృత్తిలో ఉన్నా కూడా అందులో పని సరిగా చేసినా చేయకుండా నష్టం ఉండదు. కానీ అదే ఉపాధ్యాయ వృత్తిలో మాత్రం ఉపాధ్యాయుడు సరిగా పని చేయకుంటే ఒక సమాజమే మొత్తం నాశనం అవుతుంది. ఉపాధ్యాయుడు ఎంతో జాగ్రత్తగా విద్యార్థికి మంచి చెడు విషయాలతో పాటు మంచి జ్ఞానాన్ని కూడా అందించే బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడి పైన ఉంది. కాబట్టి నేటి సమాజంలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఈ విధంగా ఆలోచించి రేపటి భవిష్యత్తు కోసం మంచి పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దుతారని మనసారా కోరుకుంటున్నాను.